చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలనే ఉద్దేశంతో మెగా సీడ్ బాల్ ప్రిపరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో చేయూత సంస్థ ద్వారా సుమారు 200 మంది వాలంటీర్స్ అలాగే విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున సుమారు 10,000 అనుకున్నాం, కానీ దానికన్నా ఎక్కువగానే తయారు చేసేలాగా ఎక్కువ మంది రావడం నిజంగా హర్షించదగ్గ విషయం. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ని చేయూత సంస్థ ద్వారా చేయాలని, పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని, ఈ సీడ్ బాల్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ వారి సూచనల మేరకు ఈ కొండ ప్రాంతాల్లోని ఎవరికైతే కోస్టల్ ఏరియాలోని వారి సూచనల మేరకు ఇవి చల్లడం జరుగుతుంది. మరి పర్యావరణంలో ఈ మనం ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా చేయూత సంస్థ ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడలో చేయూత చారిటబుల్ సొసైటీ వారు 10,000 విత్తన బంతి సీడ్ బాల్స్ ప్రిపరేషన్ యాక్టివిటీ అన్నది టేకప్ చేయడం జరిగింది. వివిధ స్టూడెంట్స్ స్కూల్స్ నుంచి ఉన్న వాలంటీర్స్ అలాగే చేయూత చారిటబుల్ సొసైటీ వారు రన్ చేస్తున్న స్కూల్ నుంచి కానీ వాళ్ళ ఫెసిలిటీ నుంచి కానీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా యాక్టివ్గా సీడ్ బాల్స్ ప్రిపరేషన్తో పాటు ప్రజల్లో ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు మరింతగా వెళ్ళటం కోసం కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు. చాలా ప్లెజెంట్గా చేశారు. ఇలాంటి వాతావరణంలో ముఖ్యంగా ఈ మాన్సూన్ అన్నది ప్లాంటింగ్ యాక్టివిటీకి పెద్ద ఎత్తున టేకప్ చేసే సీజన్. సో ఇలాంటి సీజన్లో పిల్లలందరూ కూడా ముందుకు రావడం, ఈ చారిటబుల్ సొసైటీ కూడా వారందరినీ ఒక చోటకి చేర్చి ఇలాంటి యాక్టివిటీ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషించదగిన విషయం. మరింతగా ఇలాంటి సొసైటీకి ఎన్వైర్న్మెంట్ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అటవీ శాఖని ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చారిటబుల్ ట్రస్ట్ చేయూత మన రవి గారి ఆధ్వర్యంలో 10,000 సీడ్ బాల్స్ అనేది ప్రిపరేషన్ ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు ఈరోజు అన్నిటికన్నా కాస్ట్లీ ఏంటి, కొనలేంది ఏంటి అంటే అదొక పీస్ఫుల్ అండ్ అన్పొల్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ అని చెప్పొచ్చు. సో అందులో భాగంగానే ఈరోజు సీడ్ బాల్స్ అన్నది తయారు చేయడం జరుగుతుంది. మనం పెరుగుతున్న పాపులేషన్తో పాటు మనం ఈ ట్రీస్ అన్నది కూడా కట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ క్లైమేటిక్ కండిషన్స్ వల్ల కూడా చెట్లు అనేవి కూడా తగ్గిపోవడం జరిగింది. సో దాన్ని మళ్ళీ మనం రికవర్ చేసి రాబోయే జనరేషన్స్కి ఒక మంచి ప్యూర్ ఆక్సిజన్ ఇవ్వాలన్నా, లేదంటే వాళ్ళకు మంచి వాతావరణం కలగజేయాలన్నా సరే ట్రీస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో అందులోనే భాగంగానే ఈరోజు మన చేయూత రవి గారు ఈ 10,000 సీడ్ బాల్స్ ప్రోగ్రామ్ అన్నది డిజైన్ చేశారు. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అలాగే ప్రతి ఒక్కరు కూడా అంటే చేయూత ట్రస్ట్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలని చెప్పి కోరుకున్నాను. సో ఈ డ్రైవ్లో భాగంగా ఈ సీడ్స్ని రెడీ చేసి ఇచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ట్రీస్ అన్న లోపించాయి అక్కడ డ్రోన్స్ ద్వారా లేదంటే అదర్ మీన్స్ ద్వారా ఈ సీడ్ బాల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ జరుగుతుందంటే రాబోయే రోజుల్లో మనకి పచ్చనైన వాతావరణం ఉండాలని చెప్పేసి. సో లెట్స్ ఎంకరేజ్ చేయూత చారిటబుల్ ట్రస్ట్. అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికెళ్ళి ఒక మొక్కలు నాటడం కానీ లేదా సీడ్స్ వేయడం చేయాలి. బికాస్ దిట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. అంటే మనం వెళ్ళి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం కాదు, వీ షుడ్ ఓన్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మేక్ ఇట్ గ్రాండ్ సక్సెస్. రవి గారు ఎప్పుడు మంచి చేస్తారు. ఐ విష్ ఆల్ ద బ్లెస్. అందరూ కూడా మిమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటే మరింత మంచి కార్యక్రమాలు చేయాలని పోలరాజ్ గారు ఇక్కడ అందరూ కూడా చూసారు కదా, మీ అందరూ కూడా ఒక స్మైల్తో ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాతావరణం బాగుంటుందో ఆటోమేటిక్గా ఇంటర్నల్గా హ్యాపీనెస్ ఉంటుంది. సో యూ కెన్ సీ ఎవ్రీవన్ స్మైలింగ్ విత్ హియర్. ఐ విష్ ఎవ్రీవన్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఉమెన్స్ వింగ్ కూడా తయారు చేశారు. సో ఏంటంటే విమెన్ అన్నారు మల్టీ టాస్కర్స్ వాళ్ళు. సో ఎక్కడ కూడా దేనికి కూడా తగ్గరు. సో లెట్స్ ఇన్వాల్వ్ దెమ్ అని చెప్పేసి ఉమెన్స్ వింగ్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఐ విష్ విమెన్స్ వింగ్ ఆల్సో థ్యాంక్ యూ. రవి గారు ఒకసారి
మణి గారికి డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో చాపర్ వచ్చినప్పుడు నేవీని కూడా ఇండియన్ నేవీని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా హెలికాప్టర్ చాపర్ ఇస్తారని వాళ్ళు ప్రామిస్. అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైతే డీప్ ఇంటీరియర్ ప్లేసెస్ కెపాసిటీ ఉంటుంది ఈ సీట్ బాల్స్ కూడా క్యారీ చేయడానికి. సో అలాంటి డ్రోన్ తో కూడా డిస్పర్సల్ చేయొచ్చు. ఆల్రెడీ 10,000 సీట్ బాల్స్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. సో మేము దానికి సంబంధించిన సీడ్ ఇవ్వగలుగుతాము, లేకపోతే దాని మెటీరియల్ ఇవ్వగలుగుతాము. కానీ ఆ మోటివేషన్ అన్నది ప్రజల నుంచి, స్టూడెంట్స్ నుంచి రావాలి. ఈరోజు మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. యూఆర్ గోయింగ్ టు డూ దట్. ఆ 10,000 టార్గెట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేస్తారు. వన్స్ చేసిన తర్వాత ముందుగా చెప్పినట్టు ఆల్రెడీ అంటే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి మనం ఈ డిస్పర్సల్ అన్న సీట్ బాల్. రోజు గంట ఎవరైతే స్టేజ్ పుష్ అన్నది డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇస్తుంది, ఇవ్వాలి కూడా. సో ఇచ్చిన తర్వాత అది కెనాట్ ఎన్ష్యూర్ కన్జర్వేషన్. అందులో ఎంతకి సీట్ బాల్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. త్రూఅవుట్ స్టేట్ ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు వారి ఇనిషియేటివ్ తోటి మోర్ దెన్ 2.5 crores సీట్ బాల్స్ అన్నది చేయడం జరిగింది. సో కాకినాడ జిల్లాలో మోర్ దెన్ 7 lakhs సీట్ బాల్స్ డిపార్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ సీట్ బాల్స్ చేసేటప్పుడు కూడా కేవలం డిపార్ట్మెంట్ వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ తో కాకుండా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే ఎన్జిఓస్, లైన్ డిపార్ట్మెంట్స్, స్టూడెంట్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో ఇది ఒక మాస్ మూమెంట్ కింద ఉండాలి. ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక అనుకోని వ్యాధి వారికి సంక్రమించడం వలన పిల్లలకి అది రాకుండా చూసే బాధ్యతని ఉమెన్స్ వింగ్ తీసుకున్నారు. మరి ప్రతి నెల కూడా అది GGH లో మనకి ఆ కార్యక్రమం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమం భాగస్వామైన వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్క్ లో కూడా నాకు నేర్పించిన వ్యక్తి రాజా శ్రీనివాస్ గారు, వారు కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం అయినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ద్వారా చిన్నారులకి లెసన్స్ ని దగ్గర చేసి ఎంతో హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాలరాజు గారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపాధ్యాయులు ఒక ఆర్గనైజేషన్ లో కూడా